ఆర్ యూ బిల్డింగ్ ఏ ఫ్లిమ్సీ వాల్? మంటి గోడను కడుతున్నావా నువ్వు? జాగ్రత్త. ఎందుకంటే మంటి గోడ అనేది ఏ ఫాల్స్ హోప్. ఎక్కడైతే ఏదైతే లేదో అది ఉంది అని మనకి మనము ఫాల్స్ హోప్ క్రియేట్ చేసుకోవడం, మనకి మనము ధైర్యంగా ఉండడము, మనకి మనము ఐఎమ్ ప్రొటెక్టెడ్, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకోవడము. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మన పాపములను ఒప్పించడానికే ఆయన ముందు ఉంటారు. కానీ మనమట ఆయన ఒప్పించే సమయంలో ఆయనకి లోబడకుండా మనము విననొల్లని ప్రజలుగా ఉంటూ ఆయన్ని ఎదురిస్తూ మంటి గోడలు కడుతున్న ఇశ్రాయేలు ప్రజలకి యెహెజ్కేలు వచ్చి ప్రవచనము ఒక వార్నింగ్ ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలట దే బిల్ట్ ఏ ఫ్లిమ్సీ వాల్ అని బైబిల్ చెప్తుంది. ఒక మట్టి గోడను వాళ్ళు కట్టుకున్నారట. వెన్ గాడ్ ఈస్ టెలింగ్ వాట్ యు హ్యావ్ డిడ్ ఈజ్ రాంగ్, నువ్వు చేసింది అది పాపము, యూ హ్యావ్ టు కన్విక్ట్ ఓవర్ దిస్ అని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఒప్పుకోమన్నప్పుడు మనము లోపడకుండా కఠినముగా ఉంటూ మనము ఆయన్ని ఎదిరించుతూ నేను చేసింది కరెక్టే, నేను ఏమి ఈ విధంగా చేయలేదు కదా, ఇలా చేయలేదు కదా, మనకి మనము ఒక మట్టి గోడను కట్టుకొని ఇదే దేవుడు చెప్పాడు అని అనుకుంటూ ఆయనకి లోపడకుండా ఉంటున్నామంట. మీకు తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు చేసిన అతి పెద్ద తప్పులో ఇది కూడా ఒకటి. ఎందుకంటే వెన్ గాడ్ గివ్స్ ఏ ప్రాఫెసీ, వెన్ గాడ్ వార్న్స్ త్రూ ద ప్రాఫెసీ మనము లోబడాల్సిందే. ఎప్పుడు గాడ్ డిస్ట్రక్షన్ అనేది ఎట్ ఎ టైం ఒక క్విక్గా అనేది తీసుకురారు. ఫస్ట్ గాడ్ విల్ వార్నెస్, ఆయన వార్న్ చేసినప్పుడు మనము లోపడాలి. నినివే పట్టణపు ప్రజలకి వార్నింగ్ వచ్చినప్పుడు వారు లోపడ్డారు, వాళ్ళు పాపములు ఒప్పుకున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ పాపములు ఒప్పుకున్న వారిగా కనపడట్లేదన్నమాట. అయితే ఈ ఫ్లిమ్సీ వాల్ లేదా మట్టి గోడ ఎప్పుడు పడిపోతుందంటే నీ అంతటా నువ్వు బిల్డ్ చేసుకున్న హోప్, నీ అంతటా నువ్వు బిల్డ్ చేసుకున్న ప్రొటెక్షన్, గాడ్ ఇచ్చిన ప్రొటెక్షన్, నేను సేఫ్గా ఉన్నా, నేను పర్ఫెక్ట్ ఇన్ గాడ్స్ విల్ అని నిన్ను నువ్వు బిల్డ్ చేసుకున్నది ఎప్పుడు కూలిపోతుంది అని అంటే వెన్ గాడ్ డిస్ట్రక్షన్, నువ్వు చేసిన పాపము నిమిత్తమే నీకు ప్రతిఫలము వస్తున్న రోజు, కాన్సిక్వెన్స్ అనేది ఖచ్చితంగా చూస్తాం కదా, ఆ కాన్సిక్వెన్స్ చూసిన రోజు నీ వాల్ కూలిపోవడం నువ్వు చూస్తావు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఇది కేవలము మట్టి కూడా ఫ్లిమ్సీ వాల్ వాట్ ఐ హ్యావ్ బిల్డ్. సో ఇది బిల్డ్ చేసేంతవరకు మనకు తెలీదు. మనము లోబడకుండానే ఇశ్రాయేలు ప్రజల్లాగా స్టిఫ్ నెక్డ్ విననొల్లని ప్రజల్లాగా, లోబడని ప్రజల్లాగానే మనం ఉండిపోతాము. బట్ వెన్ ద డిస్ట్రక్షన్ కమ్స్ అప్పుడు మనకి అర్థమవుతుంది ఐ యామ్ ఇన్ రాంగ్ వే, నేను పరిశుద్ధాత్మ దేవుడు గద్దించినా నేను లోబడలేకపోయాను అని. సో డు నాట్ బిల్డ్ ఏ ఫ్లిమ్సీ వాల్, మట్టి గోడని కట్టుకోవద్దు, పరిశుద్ధాత్మనికి లోబడండి.